ఇప్పుడు జూబ్లీహిల్స్లో ఎన్నికలు రాబోతున్నాయి కదా, మరి ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారని? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ వస్తుంది. గత 2 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ మీద కొంచెం వ్యతిరేకత మొదలైంది. అది నిజమంటారా అబద్ధమంటారా వ్యతిరేకత? వాస్తవానికి కొద్దిగా ఉన్నప్పటికీ కూడా అది ఎందుకు వచ్చిందో కూడా నేను చెప్తాను. మరి దాదాపుగా 10 సంవత్సరాలు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం, మరి అందరికి తెలిసిన విషయమే, మరి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి రాష్ట్రంలో మిగులు బడ్జెట్ ఉండే, అంటే లాభాల్లో ఉండే రాష్ట్ర సంపద. తర్వాత బీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఈ రోజు వరకు 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయడం జరిగింది. అప్పుతో కొద్దిగా రాష్ట్ర ఖజానా వేస్ట్ చేయడం జరిగింది. అందువల్ల ఆ 7 లక్షల కోట్లకి వడ్డీ కడుతూ ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి కొద్దిగా వస్తాయి, కానీ కొద్దిగా టైం పడుతుంది. అది అందరూ అర్థం చేసుకుంటున్నారు. ఉచిత కరెంట్ వస్తుందా? అలాగే ఉచిత కరెంటు కానీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించారు. సన్న బియ్యం ఇస్తున్నారా? తెల్ల రేషన్ కార్డులు వచ్చాయన్న? ఇప్పుడు దాదాపుగా రేషన్ కార్డులు వచ్చినాయి అందరికీ, లేని వాళ్ళకు కూడా. ఈ నియోజకవర్గంలో దాదాపుగా 25,000 కొత్త రేషన్ కార్డులు రావడం జరిగింది. గత ప్రభుత్వంలో ఒక్క రేషన్ కార్డు కూడా రాలేదు. అదేవిధంగా బస్ ప్రయాణం మీరు చూస్తున్నారు. బస్ ప్రయాణం కూడా మహిళలు ఉంటారు, వాళ్ళ ఇంట్లో డబ్బులు అడగలేక, ఇంట్లో రూపాయి లేకున్నా కూడా వాళ్ళు బస్ ప్రయాణం ఈరోజు హైదరాబాద్ కాదు, హైదరాబాద్ పక్కన కూడా వాళ్ళు వెళ్తూ ఉన్నారు. ఇంకోటి బియ్యం కూడా వస్తూ ఉన్నాయి, కరెంట్ కూడా వస్తూ ఉంది. ఇంకా కొన్ని రోజులు అయితే వేరే స్కీమ్స్ కూడా అమల్లో వస్తాయని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు.